సరే నేను వచ్చిన పని అయిపోయింది, బయలుదేరుతా ఇక నేను. మొత్తం నువ్వే చెప్పినావు, ఆమె కేతమ్మ చెప్పింది, నేనేం చెప్పాలి ఇక? మల్లారెడ్డి అన్నతో పెట్టుకుంటే గిట్లే ఉంటుంది. గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు, గౌరవనీయులు షంబీపూర్ రాజు గారు, మన శాసన మండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు పెద్దలు గౌరవనీయులు అయోధ్య రామరెడ్డి గారు, గౌరవనీయులైన స్థానిక జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరులు శరత్ చంద్రారెడ్డి గారు, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు పెద్దలు మల్పెద్ది సుధీర్ రెడ్డి గారు, గౌరవ జవహర్ నగర్ కార్పొరేషన్ మేయర్ సోదరి కావ్య గారు, దమ్మాయిగూడ చైర్పర్సన్ సోదరి ప్రణీత గారు, వేదికపై ఆసీనులైన నందారెడ్డి గారు, ఫిర్జాదిగూడ మేయర్ సోదరులు వెంకటరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ గారు, వేదికపై ఆసీనులైన గౌరవనీయులైన కార్పొరేటర్లు, గౌరవనీయులైన డిప్యూటీ మేయర్ సోదరుడు శ్రీనివాస్ గుప్తా గారు, ఇంకా ఈరోజు మరి ఇప్పటిదాకా ఎన్నో విషయాలు మిమ్మల్ని అందరినీ కూడా జవహర్ నగర్ సమస్యలు కానీ ఈ ప్రాంత సమస్యలు కానీ వివరించి చెప్పిన సోదర కార్పొరేటర్లందరికీ సోదరిమణులందరికీ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకి ఈరోజు గతంలో మాటిచ్చిన విధంగా మాట నిలుపుకొని మరి ఈరోజు 3619 పట్టాలు ఏవైతే వస్తున్నాయో వాటిని అందుకోవడానికి విచ్చేసిన మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. కరెక్ట్ గా 5-6 నెలలైందా అప్పుడు వచ్చి చెప్పినప్పుడు? 6 నెలల కిందట అనుకుంటా జవహర్ నగర్కి వచ్చినప్పుడు తప్పకుండా మీకు పట్టాలు 58 జీవో కింద వస్తాయి, మళ్ళీ ఇవ్వడానికి నేనే వస్తానని చెప్పినట్టే వచ్చి ఈరోజు మళ్ళీ 3619 మందికి పట్టాలు ఇచ్చే అదృష్టం నాకు కలగడం నిజంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, మరి గౌరవ మంత్రి గారు మల్లారెడ్డి గారేమో చాలా తెలివైన ఆయన. ఎందుకంటే పిలిచేటప్పుడు ఏం చెప్పిండు నాకంటే, ఏం లేదు సార్ 2 పట్టాలు 2 మాటలు చెప్పు వెళ్ళిపో అన్నాడు. ఇక్కడికి వచ్చినాకనేమో ఇది కావాలి అది కావాలని పెద్ద లిస్టు చదివి ఇంకా మీదికెళ్ళి నువ్వు వస్తున్నావు అని చెప్పి వాసన లేకుండా చేసిరని బద్నాం పెట్టి మంచిగా చేసిరని చెప్పాలి. కానీ ఇప్పుడు ఒక్క మాట మీకు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థం కావాలి, ఇది మేము తెచ్చిన సమస్య కాదు. ఇది చాలా మంది మిత్రులు జవహర్ నగర్ గురించి నేను ఏమన్నా మాట్లాడగానే ఏం అడుగుతారంటే జరగనట జరుగురు పోయాల కోపం వస్తుంది. ఆడు రమ్మంటావు సపడెక్కిటు ఇటు రావన్నా. ఇప్పుడు ఏమంటారంటే జవహర్ నగర్ గురించి మాట్లాడగానే అందరూ మరి అసలు మా డంప్ యాడ తీసేరా అదుకే ఈడ బాధ ఏంది అని చెప్పి కొంతమంది అడుగుతుంటారు. వాస్తవం ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో తెల్లారు లేవంగానే ఇల్లంతా సాఫ్ చేసుకుంటాం, చెత్త తీసుకుపోయి బయట మన చెత్త బుట్టలు వేసి ఆ బుట్టల మున్సిపాలిటీ వాళ్ళు వస్తే మున్సిపాలిటీలోకి ఆ చెత్త అప్ప చెప్తాం. ఆ చెత్త ఏడికోవాలి ఫైనల్గా అల్టిమేట్గా? పక్కన హైదరాబాద్లో 1 కోటి మంది జనాభా ఉన్నారు, మీ జవహర్ నగర్లా 2.5 లక్షల మంది ఉన్నారు, పక్కకు దమ్మాయిగూడలో 1.5 లక్షలు అక్కడ ఉన్నారు, మధ్యలో మస్తు